Hey everyone, hope you guys doing extremely well. If you're new here, my name is Sai and I'm third year CS undergrad student. ఈ వీడియోలో మనం HTML ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ లెట్ మీ క్రియేట్ ఎ న్యూ ఫైల్. లెట్ మీ క్రియేట్ index.html ఫైల్. టైప్ shift1 అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ ఏమైంది, మనకి బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ ఈ డాక్యుమెంట్ ని HTML ఫార్మ్స్ కింద చేంజ్ చేయండి. అండ్ ఇన్సైడ్ బాడీలో మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం, ఒక ఫామ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దానికి మనకి ఫామ్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఒక ఫామ్ ని క్రియేట్ చేసాం. జనరల్ గా ఫామ్ లో ఏమేమి ఉంటాయి, కొన్ని ఇన్పుట్ బాక్స్, కొన్ని బటన్స్ ఉంటాయి, కొన్ని టెక్స్ట్ బాక్సెస్ కూడా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఇన్పుట్ బాక్స్ ని క్రియేట్ చేద్దాం. టైప్ ఇన్పుట్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ ట్యాప్. అప్పుడు ఏమవుద్ది, మనకి ఆటో కంప్లీట్ అవుద్ది, రైట్. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గో లైవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, రైట్ బాటమ్ లో గో లైవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, మనకి అవుట్పుట్ బ్రౌజర్ లో కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఏం క్రియేట్ చేసాం, ఒక ఇన్పుట్ బాక్స్ అనేది క్రియేట్ చేసాం, రైట్. సో ఇక్కడ మనం ఏమైనా ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ మై నేమ్. సో ఈ ఇన్పుట్ బాక్స్ మనం ఏమైనా ఎంటర్ చేయొచ్చు. అగైన్ ఓపెన్ ది విఎస్ కోడ్, టైప్ లేబుల్. సో ఇన్సైడ్ లేబుల్ ఏం చేస్తారంటే టైప్ ఫస్ట్ నేమ్. ఇక్కడ నాకేమొచ్చింది, ఫస్ట్ నేమ్ అని వచ్చింది, ఒక ఇన్పుట్ బాక్స్ కూడా వచ్చింది. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లేబుల్ని ఈ ఇన్పుట్ బాక్స్కి ఎలా లింక్ చేయాలో చూద్దాం. సో దానికోసం మీరు ఫర్లో ఏం చేస్తారంటే ఫస్ట్ నేమ్ అని రాయండి. ఇక్కడ ఇన్పుట్లో ఏం చేస్తారంటే ఐడి ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ అని రాయండి. సో ఇక్కడ మీరు ఐడిలో ఇచ్చిన నేమును ఈ ఫర్లో ఇచ్చిన నేమును సేమ్ అవ్వాలి. అప్పుడు మనకి ఈ లేబుల్ అనేది ఇన్పుట్ బాక్స్తో లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ క్లిక్ చేస్తే ఏమైంది, ఈ ఇన్పుట్ బాక్స్ హైలైట్ అయింది. సో ఇక్కడ నేను నా ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయొచ్చు, రైట్. సో మనం లాస్ట్ నేమ్ కోసం ఇంకో ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేద్దాం. అగైన్ టైప్ ఇన్పుట్. సో నాకు ఇక్కడ ఏమైంది, ఇంకో ఇన్పుట్ బాక్స్ క్రియేట్ అయింది. సో దీనికి కూడా మనం లేబుల్ అప్లై చేద్దాం, LABEL లేబుల్. ఈ లేబుల్ దేనికోసం, లాస్ట్ నేమ్ కోసం. సో లాస్ట్ నేమ్. సో నాకు ఇక్కడ లాస్ట్ నేమ్ క్లిక్ అయింది. ఇప్పుడు నేను ఈ లాస్ట్ నేమ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ సెకండ్ బాక్స్ అనేది హైలైట్ అవుతుంది, ఎందుకంటే నేను ఈ లేబుల్ని ఇన్పుట్ బాక్స్కి లింక్ చేయలేం. ఒకవేళ ఫస్ట్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. సో లెట్ మీ లింక్ దిస్. లాస్ట్ నేమ్ ఐడి ఈక్వల్స్ టు, మనం ఇక్కడ కూడా ఫర్లో ఏమి ఇచ్చామో ఐడి కూడా అలాగే ఇవ్వాలి, ఐడి ఈక్వల్స్ లాస్ట్ నేమ్. సో నేను ఇప్పుడు లాస్ట్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ సెకండ్ ఇన్పుట్ బాక్స్ హైలైట్ అవుతుంది, ఫస్ట్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ హైలైట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఈ ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ని ఏం చేస్తానంటే ఒక డివ్లో పెడతాను, అండ్ సెకండ్ దాంట్లో కూడా సెకండ్ డివ్లో పెడతాను. సో నాకు ఇప్పుడు ఏమైంది, 1 by 1 వచ్చాయి. సో ఒక లైన్ గ్యాప్ ఇస్తున్నాం. గ్యాప్ ఇవ్వాలంటే ఏం చేయాలి, టైప్ బిఆర్ బ్రేక్. సో నాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది, కరెక్ట్. సో ఫామ్లో మనకి ఏమేమి ఉంటాయి ఇంకా, సో ఈమెయిల్ కూడా ఎంటర్ చేయొచ్చు, రైట్. ఈమెయిల్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఇంకో డివ్ తీసుకుంటున్నాను. సో టైప్ లేబుల్, ఇక్కడ ఫర్లో ఏం చేస్తారంటే ఈమెయిల్ అని రాయండి, ఎందుకంటే మన ఈమెయిల్ కాబట్టి. నాకు ఇక్కడ ఏమైంది, ఒక లేబుల్ అనేది క్రియేట్ అయింది, ఈమెయిల్ అని. సో మనం ఈమెయిల్ ఎంటర్ చేయాలంటే మనకు ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి, టైప్ ఇన్పుట్. ఇక్కడ టైప్లో ఏం చేస్తారంటే ఈమెయిల్ అని రాయండి. సో ఇలా ఇండికేట్ చేస్తాం వల్ల ఏమైందంటే ఈ ఇన్పుట్ బాక్స్ అనేది దాంట్లో మనం ఈమెయిల్ ఎంటర్ చేయాలి. ఇది మనం ఫస్ట్ టైం తీసుకున్నాం టెక్స్ట్. సో ఇందులో మనం టెక్స్ట్ ఏమైనా ఎంటర్ చేయొచ్చు, కానీ ఈమెయిల్ అని తీసుకుంటే మనం ఖచ్చితంగా @ అనేది ఉండాలి. సో దీని యొక్క ఐడి ఏంటి, సో ఇక్కడ మనం ఈమెయిల్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా ఈమెయిల్ అని ఇవ్వాలి. సో ఇక్కడ కూడా ఒక బ్రేక్. సో మనం ఇక్కడ ఈమెయిల్ అనేది ఇవ్వచ్చు, రైట్. అగైన్ టైప్ డివ్. సో ఇన్సైడ్ డివ్లో మీరు ఏం చేస్తారంటే టైప్ లేబుల్. సో లేబుల్ ఏం రాస్తారంటే టైప్ మెయిల్. ఇక్కడ కింద ఒక ఇన్పుట్ బాక్స్ తీసుకుందాం. సో నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఇన్పుట్ బాక్స్ వచ్చింది. సో నాకు ఇలా కాకుండా మెయిల్ అయితే నేను ఒక చెక్ బాక్స్ పెట్టాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు ఏం చేయాలంటే టైప్లో టెక్స్ట్ బదులు
చెక్ బాక్స్ అని రాయండి. సో నాకు ఇక్కడ ఏమైంది, ఒక చెక్ బాక్స్ అనేది వచ్చింది. ఒకవేళ మనం టెక్స్ట్ అని రాస్తే ఏమొస్తుంది, ఒక ఇన్పుట్ బాక్స్ అనేది వస్తుంది. సో చెక్ బాక్స్ అని పెడితే ఒక చెక్ బాక్స్ అనేది వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ లేబుల్ని ఇన్పుట్తో లింక్ చేద్దాం. ఫర్లో మీరు ఏం రాస్తారంటే జెండర్ ఎం మీన్స్ మెయిల్. సో ఇక్కడ ఐడి ఏమి ఇస్తారంటే జెండర్ ఎం బ్రేక్. సో నాకు ఇక్కడ మెయిల్ అని వచ్చింది. సో మనం ఇంకేం క్రియేట్ చేయాలి, ఫీమేల్ కూడా ఒక చెక్ బాక్స్ అనేది క్రియేట్ చేయాలి. టైప్ లేబుల్, ఇక్కడ జెండర్ ఎఫ్ అండ్ ఇన్సైడ్ లేబుల్లో టైప్ ఫీమేల్ కూడా మనం ఒక చెక్ బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం. టైప్ ఇన్పుట్ అండ్ ఇక్కడేమో చెక్ బాక్స్ అండ్ ఐడి ఈక్వల్స్ టు జెండర్ ఎఫ్. సో నాకు ఇక్కడ ఫీమేల్ కూడా ఒక చెక్ బాక్స్ అనేది క్రియేట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే చెక్ బాక్స్ బదులు రేడియో అని టైప్ చేస్తాను. సో నాకు ఇక్కడ ఏమైంది, చెక్ బాక్స్ బదులు ఒక రేడియో బటన్ అనేది వచ్చింది. అగైన్ టైప్ బిఆర్. సో బిఆర్ కింద ఒక డివ్ తీసుకోండి. ఈ డివ్ లోపల ఏం చేస్తారంటే టైప్ లేబుల్, ఈ లేబుల్ లోపల పాస్వర్డ్. సో మనకి పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఒక ఇన్పుట్ బాక్స్ అనేది కావాలి. టైప్ పాస్ ఇన్పుట్, టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఇక్కడ ఐడి ఏంటి, పాస్. ఇక్కడ మనం ఫర్లో కూడా పాస్ అనే ఇవ్వాలి. ఇక్కడ ఏమైంది, మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ అయింది. దానికోసం మనకు ఒక ఇన్పుట్ బాక్స్ అనేది క్రియేట్ అయింది. సో నేను ఇక్కడ ఈ పాస్వర్డ్ ఇన్పుట్ బాక్స్ ఏమైనా ఎంటర్ చేసి నాకు ఏమవుతుంది, ఏం కనిపించట్లేదు. ఎందుకంటే మనం టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ పెట్టాం కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు. సో ఇన్సైడ్ ఇన్పుట్లో టైప్ మ్యాక్స్ లెంత్ ఈక్వల్స్ టు 8. సో నేను ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నాకు 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ నేను ఎంటర్ చేయలేను. ఎందుకంటే నేను ఇక్కడ మ్యాక్స్ లెంత్ అనేది 8 ఇచ్చాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇస్తున్నాను. సో నేను ఇక్కడ పాస్వర్డ్ 2 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఎంటర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను మ్యాక్స్ లెంత్ అనేది 2 అనేది ఇచ్చాను. అగైన్ టైప్ బిఆర్. ఈ బిఆర్ కింద ఇంకో డివ్ తీసుకోండి. ఈ డివ్ లోపల ఏం చేస్తారంటే అగైన్ టైప్ లేబుల్. సో ఇది మనకి ఎందుకంటే ఏజ్ ఎంటర్ చేయడానికి. సో ఈ లేబుల్ కింద ఇన్పుట్ తీసుకుందాం. సో ఇక్కడ టైప్లో మీరు ఏం చేస్తారంటే టైప్ నెంబర్, ఆ తర్వాత నేమ్ ఐడి ఈక్వల్స్ టు ఏజ్ అండ్ మినిమం ఈక్వల్స్ టు 18, మ్యాక్స్ 100. ఇక్కడ ఫర్లో కూడా ఏజ్ అనివ్వండి. సో ఇక్కడ అవుట్పుట్ ఓపెన్ చేసి నాకు ఏమైంది, ఇక్కడ నేను ఇన్పుట్ బాక్స్లో నెంబర్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. మినిమం ఎంత వస్తుంది, 18 వస్తుంది. సో నాకు మ్యాక్సిమం అనేది 100 దాకా వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ మిన్ ఈజ్ ఈక్వల్ టు 18 అండ్ మ్యాక్స్ ఈక్వల్ టు 100 అని పెట్టాను కాబట్టి. సో నేను ఇక్కడ మినిమం 18 నుంచి మ్యాక్సిమం 100 వరకు ఎంటర్ చేయొచ్చు ఏజ్ లిమిట్. అగైన్ టైప్ బిఆర్. ఈ బిఆర్ కింద ఏం చేస్తానంటే ఒక డివ్ తీసుకోండి. ఈ డివ్ లోపల ఏం చేస్తామంటే టైప్ సెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ ఆర్ ట్యాబ్. అలా చేయడం వల్ల ఆటో కంప్లీట్ అవుద్ది. సో ఇన్సైడ్ సెలెక్ట్లో ఏం చేస్తారంటే టైప్ ఆప్షన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఫస్ట్ సిఎస్సి, ఇంకో ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్ లోపల ఏం చేస్తారంటే టైప్ ఈసీఈ, అగైన్ ఆప్షన్. ఈ ఆప్షన్లో ఏం చేస్తారంటే సిఎస్ఐటి, అగైన్ ఆప్షన్ ఏఐడిఎస్. సో నేను ఇక్కడ అవుట్పుట్ ఓపెన్ చేసి నాకు ఏమైంది, ఒక సెలెక్ట్ బాక్స్ అనేది వచ్చింది. ఇందులో సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐడిఎస్ అనేవి నాకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేమ్లో ఏం చేస్తారంటే బ్రాంచ్, ఇక్కడ ఐడిలో కూడా బ్రాంచ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ వాల్యూలో టైప్ సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఐటి, ఏఐడిఎస్. సో ఈ వాల్యూలో మనం ఇలా వాల్యూస్ ఇస్తాం వల్ల ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటే ఆ సిఎస్సి ఆప్షన్కి వాల్యూ ఏముంది, సిఎస్సి అని ఉంది. సో నేను ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేయగానే ఆ వాల్యూలో ఏం సెలెక్ట్ చేసుకున్నామో అది సబ్మిట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్ఐడి సెలెక్ట్ చేసుకుంటే నాకు సిఎస్ఐడి అనేది సెలెక్ట్ అవుద్ది. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్.
అగైన్ టైప్ బిఆర్ అండ్ ఇంకో డివ్ తీసుకోండి. డివ్ లోపల టైప్ ఇన్పుట్, ఇక్కడ టైప్ ఏం చేస్తారంటే టైప్ రీసెట్. సో నేను ఇక్కడ అవుట్పుట్ ఓపెన్ చేసినాక ఏమైంది, ఒక రీసెట్ బటన్ అనేది వచ్చేసింది. ఈ రీసెట్ బటన్ ఎందుకు యూస్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా అన్ని మిస్టేక్గా యాడ్ చేశాను. సో నేను ఇప్పుడు రీసెట్ బటన్ క్లిక్ చేయగానే ఏమైంది, అన్ని రీసెట్ అయిపోయినాయి. సో టైప్ ఈజ్ కూడా రీసెట్ అంటే మనకి ఒక రీసెట్ బటన్ అనేది వస్తుంది. అగైన్ బిఆర్ అనదర్ డివ్. ఇన్సైడ్ డివ్ లో మీరు ఏం చేస్తారంటే టైప్ ఇన్పుట్, ఇక్కడ టైప్ లో సబ్మిట్. సో మనకి ఈ బటన్ ఎందుకు యూస్ అవుతుంది అంటే మనం ఈ ఫామ్ ని సబ్మిట్ చేస్తాకి యూజ్ అవుద్ది. అండ్ సో నాకు ఇక్కడ ఇన్పుట్ బాక్స్ లో డిఫాల్ట్ గా ఏమైనా టెక్స్ట్ కనిపించాలి అంటే నేను ఇప్పుడు ఏం ఎంటర్ చేయకుండానే నాకు డిఫాల్ట్ గా ఒక టెక్స్ట్ కనిపించాలంటే ఎలాగో చూద్దాం. సో దానికి మీరు ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ నేమ్ ఇన్పుట్ లో టైప్ ప్లేస్ హోల్డర్ అండ్ ఇన్సైడ్ ప్లేస్ హోల్డర్ లో ఏమైనా టెక్స్ట్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్. సో నాకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది, డిఫాల్ట్ గా ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ అనేది డిఫాల్ట్ టెక్స్ట్ గా కనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో ఆ డిఫాల్ట్ టెక్స్ట్ అనేది పోతుంది, రైట్. సో నేను ఈమెయిల్లో ఏం రాస్తానంటే ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ మెయిల్. సో నాకు ఇక్కడ ఈమెయిల్ ఏం కనిపిస్తుంది, ఎంటర్ యువర్ మెయిల్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ అనేది ఎస్ అని టైప్ చేసి సబ్మిట్ నొక్కాను, అప్పుడు నాకు ఏమని కనిపిస్తుంది, @ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలని కనిపిస్తుంది. సో దానికోసం మనం ఏం వాడడం, ఈమెయిల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఎప్పుడైతే @ ట్యాగ్ యూజ్ చేస్తానో అప్పుడు నాకు ఏమైంది, ఆటోమేటిక్గా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలో, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలో, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలో, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయలేం. అయినా కానీ నా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో ఇలా సబ్మిట్ చేయకుండా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, అప్పుడే ఫామ్ సబ్మిట్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ నేమ్లో ఏం చేస్తానంటే ప్లేస్ హోల్డర్లో ఒక బూలియన్ వాల్యూని పెడతాను, రిక్వైర్డ్. ఈ రిక్వైర్డ్ ఏం చేస్తానంటే మనం ఒకవేళ ఫస్ట్ నేమ్కి రిక్వైర్డ్ ఇచ్చాం, రైట్. సో నేను ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయకపోతే ఏమవుతుందంటే ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయలేం. సో సబ్మిట్ అవ్వకుండా నాకు ఏమైంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. నేను ఫస్ట్ నేమ్ ఇప్పుడు ఎంటర్ చేశాను, ఎంటర్ చేయగా నాకు ఏమైంది, ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో నేను ఇక్కడ లాస్ట్ నేమ్ కూడా రిక్వైర్డ్ అని రాస్తున్నాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే నాకు ఏమైంది, లాస్ట్ నేమ్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని. సో మనం ఖచ్చితంగా మ్యాండేటరీగా ఫిల్ చేయాలంటే దానికి రిక్వైర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏమన్నా టైప్ చేసి రీసెట్ నొక్కగానే ఏమైంది, రీసెట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ పాస్వర్డ్ ఏజ్ 20 CSC. సో సబ్మిట్ చేయగా నాకు ఏమైంది, ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో మనం ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మనం డేటాని ఐడెంటిఫై చేయడానికి అంటే ఇది ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్, సో ఇది ఈమెయిల్, ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేస్తాం. అగైన్ ఓపెన్ VS కోడ్. ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇన్పుట్ దగ్గర ఏం టైప్ చేస్తామంటే టైప్ నేమ్ అండ్ నేమ్లో టైప్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్లో కూడా టైప్ నేమ్ ఈక్వల్స్ టు లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్లో నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్. అండ్ ఇక్కడ జెండర్లో ఏం చేస్తారంటే టైప్ నేమ్ ఈక్వల్స్ టు మే అండ్ టైప్ వాల్యూ. సో ఇక్కడ రేడియో బటన్ కాబట్టి టైప్ వాల్యూ M అండ్ సేమ్ నేమ్ ఈక్వల్స్ టు ఫీమేల్, వాల్యూ దగ్గర F, పాస్వర్డ్లో వాల్యూ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అండ్ ఏజ్లో కూడా పాస్వర్డ్లో నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఏజ్లో నేమ్ ఈక్వల్స్ టు ఏజ్, రైట్. అగైన్ ఓపెన్ ది అవుట్పుట్ అండ్ ఇక్కడ
ఫస్ట్ నేమ్లో మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, సెకండ్ నేమ్లో మీ సెకండ్ నేమ్, ఇక్కడ మీ మెయిల్ ఎంటర్ చేయండి. సో క్లిక్ ఆన్ మెయిల్, పాస్వర్డ్లో పాస్వర్డ్, ఏజ్ 20, సిఎస్సి సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ చేయడంలో ఏమైంది, నాకు ఇక్కడ యూఆర్ఎల్ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ నేమ్లో సాయ్, లాస్ట్ నేమ్లో తాడికొండ, ఈమెయిల్లో నా ఈమెయిల్ అండ్ మెయిల్ ఈక్వల్స్ టు ఎం. సో మనం ఇక్కడ ఏం చేసాం, నేమ్ అని మెయిల్ ఇచ్చాం, వాల్యూ ఏమి ఇచ్చాం, ఎం ఇచ్చాం. సో మెయిల్ ఈక్వల్స్ టు ఎం అని కనిపిస్తుంది అండ్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు డిఏ. సో నేను డిఏ టైప్ చేసాను కాబట్టి డిఏ అండ్ ఏజ్ ఈక్వల్ టు 20 అండ్ బ్రాంచ్ ఈక్వల్స్ టు సిఎస్సి. ఆల్ రైట్. సో దీస్ ఆర్ ది సమ్ బేసిక్ ట్యాగ్స్ టు క్రియేట్ ఎ ఫామ్. I hope you understand all this. ఫ్యూచర్లో మనం ఈ ఫామ్ యొక్క డేటాని ఎలా సబ్మిట్ చేయాలో ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఫర్ నో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అసలు ఎలా క్రియేట్ చేసాం, ఈ ఫస్ట్ నేమ్ ఇన్పుట్ బాక్స్ ఎలా క్రియేట్ చేసాం, ఆల్ రైట్, ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసాం, ఈ చెక్ బాక్స్ ఎలా క్రియేట్ చేసాం, అండ్ ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసాం, అండ్ ఈ సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేసాం, రీసెట్ బటన్, సబ్మిట్ బటన్, అసలు ఇవన్నీ ఈ ఫామ్ ఎలా క్రియేట్ చేసామో ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఆల్ రైట్, డోంట్ వరీ అబౌట్ ఈ డేటాని ఎలా పంపిస్తున్నాం అనే దాని మీద ఇప్పుడేం అంత వరీ అవ్వమాకండి. ఆల్ రైట్, I hope you understand all this. All right, that is it for now. If you like the video, make sure to subscribe to the channel and share with your friends. See you in the next video. Yo, microphone check, we get a microphone check.